సార్ ఒకసారి అంతా నమస్కారం. మనకి ఇది ఇయర్ 2024 జిల్లాలోని టోటల్గా పీస్ఫుల్గానే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎనీ సార్ట్ ఆఫ్ మేజర్ ఇష్యూస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇక్కడ కూడా జరిగింది. సో టోటల్ జిల్లా పోలీస్ కూడా అందరూ ఆల్ ర్యాంక్స్ కలిసి దీనికి ఇది అంతా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వర్క్ చేశారు. దానికోసం నేను అందరికీ ఇక్కడ జిల్లా పోలీస్ అందరికీ ఆల్ స్టాఫ్కి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాను. అట్లాగే థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. వాళ్ళు టోటల్గా ఇక్కడ జిల్లాలో పీస్ మెయింటైన్ చేసుకోవడానికి 24/7 టోటల్ హార్డ్ వర్క్ ఇక్కడ పరిశ్రమ చేశారు. సో జిల్లాలో క్రైమ్ పరంగా ఏమేం ఇక్కడ జరిగిన ఈ గతివిధులు దాని గురించి ఇప్పుడు చెప్తాము. బేసికల్గా అది లాస్ట్ ఇయర్ మనకి 7,244 క్రైమ్స్ టోటల్గా రిజిస్టర్ అయినాయి. ఈ ఇయర్ 7,178 రిజిస్టర్ అయినాయి. సో బేసిక్గా మనం లాస్ట్ ఇయర్కి టోటల్ క్రైమ్ చూస్తే దానికంటే మనకి క్రైమ్ రేట్ ఇక్కడ తగ్గింది మన జిల్లాలో. టోటల్గా మనకి జిల్లాలో 900 కాల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ 35,000 దాదాపు అట్లా కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఎవరేజ్ రెస్పాన్స్ టైం 5 minutes ఉంది. ఈ సంవత్సరం 34,950 అంటే దాదాపు అంతే మించు 35,000 వరకే కాల్స్ వచ్చినాయి. దాంట్లో రెస్పాన్స్ టైం 6 minutes. ఇది అట్లా మీకు కనపడవచ్చు దట్ అది ఇంక్రీజ్ అయింది, కానీ అట్లా ఇంక్రీజ్ గురించి ఏం లేదు. ఈ ఇయర్ మనము టోటల్గా కరెక్ట్గానే టైమింగ్స్ రికార్డ్ చేయాలని దాని ప్రకారంగా చేసినాము. ఇది ఎట్లా మొదలు పెట్టినాము. సో అందుకు ఇది 6 minutes అని యావరేజ్ రెస్పాన్స్ టైం ఇట్లా కనిపిస్తుంది. బేసికల్గా మనకి ముఖ్యంగా క్రైమ్స్ ఏమేమి కేటగిరీలో రిపోర్ట్ అవుతున్నాయి దాంట్లో చూస్తే మేజర్ కేటగిరీ ఉంది హార్ట్ కేసెస్, అంటే చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఒకరు పోట్లాడడం చేయడం అట్లాంటివి. సో దాంట్లోది లాస్ట్ ఇయర్ 752 ఉండే, ఇప్పుడు 796 అయినాయి ఈ ఇయర్ రిపోర్టింగ్. అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ లో కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ 573 ఉండే, ఇప్పుడు ఈ ఇయర్ 609 ఇవి రిపోర్ట్ అయినాయి. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇది దాదాపు అంతే ఫిగర్ ఉంది. జస్ట్ మైనర్ ఇంక్రీజ్ ఆఫ్ 4 ఇయర్. లాస్ట్ ఇయర్ 553, ఇయర్ 557 ఉంది. ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ 512 ఉండే. ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇది అంతా చేయడం జరిగింది. ఇయర్ కూడా 434 కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి. ఇవి కూడా ఎలక్షన్ టైంలోనే ఎక్కువ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసెస్ మనకి రిపోర్టింగ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 452 ఉండే, ఇప్పుడు 446 అయింది. ప్రాపర్టీ కేసెస్ అంటే దొంగతనాలు, ఇక్కడెక్కడ ఇది ఎవరు పోతుంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ 390 ఉంటే, ఇప్పుడు 536 అయింది. ఈ కేటగిరీలో ఇంక్రీజ్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇవి క్రైమ్ రేట్ ఇది దీంట్లో తగ్గించడానికి ఎఫర్ట్స్ పెడతాము. చీటింగ్ కేసెస్ లో చూస్తే ఇందులో లాస్ట్ ఇయర్ 304 ఉంటే, ఇప్పుడు 325 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సైబర్ క్రైమ్ లో కొద్దిగా మన దగ్గర డిక్రీజ్ ఉంది, కానీ ఇది యాక్చువల్గా అది FIR కన్వర్షన్ రేట్ అని ఉంటుంది. మనకి టోటల్ వచ్చే పిటిషన్స్ లోని FIRలు చేసినాం, అది కూడా నెక్స్ట్ చెప్తాను వస్తుంది. ఇది 231కి 205 అయింది. మనకి మొత్తం ఇండియాలోనే మీకు తెలుసు దట్ 1 జూలై నుంచి కొత్త చట్టాలు, క్రైమ్ చట్టాలు అవి కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన దగ్గర కూడా 1 జూలై నుంచి చేస్తున్నాము. ఫస్ట్ FIR మన దగ్గర గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో అయింది. ఇప్పటి వరకు టోటల్ 3,513 FIRs భారతీయ న్యాయ సంహిత కింద BNS కింద నమోదు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్. అయితే మనకి ఇప్పుడు ఈ క్రైమ్ ఇవి రిపోర్టింగ్ పోర్టల్ ఉంది NCRP అని, దాంట్లో రిపోర్టింగ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరైతే మోసపడతారో సైబర్ క్రైమ్ కింద. సో లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్ ఉంటే, ఈ ఇయర్ 1212 పిటిషన్స్ వచ్చినాయి. సో ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 400 పిటిషన్స్ కి ఇంక్రీజ్ ఉంది. సో తర్వాత దాంట్లో పిటిషన్ రిపోర్ట్ అయినాక అందులో వాళ్ళ టైం బట్టి ఎంత తొందరగా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, దాంట్లో వాళ్ళ మనీ ఎట్లా బ్లాక్ అయిపోతుంది, హోల్డ్ అయిపోతుంది. సో దాని తర్వాత మన
పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి కాల్ చేసి పిటిషనర్ ఎవరైతే దాంట్లో కంప్లైంట్ రిపోర్ట్ చేశారో వాళ్ళకి కాల్ చేసి మీరు ఎట్లా చేశారో ఇది ఎఫ్ఐఆర్ చేస్తామని అట్లా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏముంటుంది దట్ ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి కాబట్టి 1000 రూపీస్ 2000 రూపీస్ మ్యాక్సిమం వాళ్ళు ముందుకు రారు ఎఫ్ఐఆర్ చేయడానికి. సో అందుకే ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ కావు. సో ఇయర్ మనం చూస్తే 1200లో 205 ఎఫ్ఐఆర్స్ నమోదైనాయి. లాస్ట్ ఇయర్కి 231 ఎఫ్ఐఆర్స్ ఉంది. మనం కంపారిజన్ అదర్వైజ్ కూడా వేరే అమౌంట్ లాస్ చూస్తే లాస్ట్ ఇయర్ 5 crore 12 lakhs అంత అమౌంట్ దీంట్లో మోసపడ్డారు సైబర్ క్రైమ్ వల్ల. ఈ ఇయర్ అదే పెరిగి 7 crore 83 lakhs వరకు అయిపోయింది. ఇందులో ఒకటి మంచి ఇనిషియేషన్ ఈ ఇయర్ ఏం చేయడం జరిగింది, ఇది అమౌంట్ రీఫండింగ్ లో లాస్ట్ టైం ఎంత మోసపడ్డారు దాంట్లో 9,20,000 మాత్రమే రిఫండ్ అయ్యింది. ఈ ఇయర్ దాంట్లో 324% ఇంక్రీజ్ అయ్యేది. 39 lakhs వరకు మనం అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేయగలిగాము. ఇది బ్యాంక్స్ వాళ్ళ అసిస్టెన్స్ తోని అట్లాగే కోర్ట్స్ అసిస్టెన్స్ తోని ఇదంతా కూడా రిఫండ్ చేయడం జరిగింది. సో అది హోల్డ్ అమౌంట్ లో ఏదైతే ఉన్నదో అది వాళ్ళు కంప్లైంట్ చేయగానే ఇమీడియట్లీగా వాళ్ళ అకౌంట్ లో ఎక్కడెక్కడైతే పోయిందో అమౌంట్ అది ఎక్కడ ఫ్రీజ్ అయిపోతుంది, అక్కడికి ముందుకు పోదు. సో దాంట్లో లాస్ట్ ఇయర్ 66 lakhs ఉంటే ఈ ఇయర్ 1 crore 60 lakhs వరకు హోల్డ్ అయింది. సో ఇట్ మీన్స్ 2 things. ఒకటి అమౌంట్ లాస్ట్ ఎక్కువ అవుతుంది. సెకండ్లీ ఇట్ ఆల్సో మీన్స్ కి పబ్లిక్ లో అవేర్నెస్ కూడా కొంచెం పెరిగింది. వాళ్ళు ఇమీడియట్లీగా రిపోర్ట్ చేయడం, దాని తర్వాత అది అమౌంట్ హోల్డ్ కావడం అట్లా జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ విషయాల్లో ఇయర్ మనం చాలా ఫోకస్ పెట్టినాము జిల్లాలోని. దాంట్లో ముఖ్యంగా ఎన్డీపీఎస్ మన జిల్లాలో బేసికలీ ఎన్డీపీఎస్ యాక్ట్లోని గాంజా సంబంధించి కేసెస్ ముఖ్యంగా రిపోర్ట్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ 27 కేసెస్ ఉంటే ఈ ఇయర్ మనం 38 కేసెస్ని బుక్ చేయడం జరిగింది. ఇది ఇంక్రీజ్ కూడా ఎందుకంటే మా సైడ్ తరఫు నుంచి ఇంక్రీజ్డ్ విజిలెన్స్, ఇంక్రీజ్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, దానివల్లనే ఇది ఇంక్రీజ్ అయింది. ఏరియాస్ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉన్నారో సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇది కేసెస్ బుక్ చేయడం. సో మా తరఫు నుంచి ఇంక్రీజ్ ఎఫర్ట్స్ వల్ల ఇది ఇంక్రీజ్ అయింది. కానీ రికవరీ మీరు చూడొచ్చు, లాస్ట్ ఇయర్ 631 kilogram ఉంది, ఈ ఇయర్ 318 kilograms ఉంది. ఎందుకంటే ఫెండర్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న క్వాంటిటీలోని తీసుకురావడం, అమ్మడం, సప్లై చేయడం అట్లా చేస్తున్నారు. కానీ లాస్ట్ ఇయర్ 81 persons అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మనం 135 members అరెస్ట్ చేసినాము ఈ ఎన్డీపీఎస్ కేసెస్ లో. అట్లాగే పీడిఎస్ రైస్ బంగ్లింగ్ ఏమైతే చేస్తున్నారో దాని మీద కూడా స్పెషల్ గా దృష్టి సారించడం జరిగింది. ఈ ఇయర్ 178 కేసెస్ మనం బుక్ చేసినాము. లాస్ట్ ఇయర్ 68 ఉండే. సో దిట్స్ మేజర్ ఇంక్రీజ్, 161% ఇంక్రీజ్ అయింది. దాంట్లో రికవరీ కూడా 193% ఇంక్రీజ్, దాదాపు 200% రికవరీ కూడా ఇంక్రీజ్ అయింది. దాంట్లో 319 టన్నులు అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 108 ton పీడిఎస్ రైస్ రికవరీ అయింది. దీంట్లో పర్సన్స్ అరెస్టెడ్ కూడా లాస్ట్ ఇయర్ 78 ఉండే, ఇప్పుడు ఈసారి మనం 289 persons అరెస్ట్ చేసినాము. ఇది ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 270% ఇంక్రీజ్ అయింది. వాళ్ళలో ఇద్దరి మీద పీడిఎఫ్ కూడా ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఈకో ఎన్ఫోర్స్మెంట్ లో శాండ్ ఏదైతే ఇల్లీగల్ సరఫరా ఉందో దాని మీద కూడా స్పెషల్ దృష్టి సారించడం జరిగింది. దాంట్లో లాస్ట్ ఇయర్ కి 205 కేసెస్ బుక్ అయినాయి. ఈ సంవత్సరం 522 కేసెస్ బుక్ చేసినాము. ఇది కూడా ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 154%. అట్లాగే దాంట్లో అరెస్ట్ అయిన పర్సన్స్ కూడా లాస్ట్ ఇయర్ 285 ఉండే, ఈ సంవత్సరం 655 persons అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే గ్యాంబ్లింగ్ ఏదైతే చేస్తారో దాని మీద పత్తాలు వాడడం, దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టినాము. దాంట్లో కూడా లాస్ట్ ఇయర్ 41 కి, ఈ సంవత్సరం 54 కేసెస్ అట్లా బుక్ చేసినాము. వీటిలో పర్సన్స్ అరెస్టెడ్ కూడా లాస్ట్ టైం 258 ఉండే, ఈ సంవత్సరం 313 persons అరెస్ట్ కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2,60,000 ఉంది కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్. ఈ సంవత్సరం 2,36,000 ఉంది. ఇది కొద్దిగా డిక్రీజ్ ఎందుకంటే మధ్యలో కొన్ని యాప్స్ లోనే టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల, బేసికల్గా టీఎస్ కాప్ అండ్ అదర్ యాప్స్ లో, సో అది కొన్ని నెల వరకు అది
బుకింగ్ కేసెస్ది ఆగిపోయింది. సో దాని తర్వాత అది కొంచెం డౌన్ఫాల్ ఉంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కూడా దాని మీద స్ట్రిక్ట్గానే నడుస్తుంది. మీరు చూడొచ్చు దట్ విదౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, నంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ వెహికల్స్, ఇన్కంప్లీట్ నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్కి, అట్లాంటి వెహికల్స్ మీద గురించి కూడా స్పెషల్గా డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేసినాము. ఈ నెల జూలైలోనే స్టార్ట్ అయింది. సో దాంట్లో జూలై నుంచి ఇప్పటి వరకు 11,321 అట్లాంటి బైక్స్ కానీ కార్స్ కానీ ఇది పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళది అది ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ అవుతుంది. అట్లాగే వాళ్ళది నంబర్ ప్లేట్ కంప్లీట్ చేయించి పంపడం అట్లా కూడా జరుగుతుంది. డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ లో కూడా కొంచెం డిక్రీజ్ ఉంది. ఇది కూడా బికాస్ ఆఫ్ యాప్ లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే. లాస్ట్ ఇయర్ 22,000 కేసెస్ ఉండే, ఈ సంవత్సరం 12,000 కేసెస్ అట్లా బుక్ చేయడం జరిగింది. కానీ ఇది కూడా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ గా నడుస్తుంది. కొన్ని హెడ్స్ అంటే మనం గ్రేవ్ క్రైమ్ అంటాం ఇక్కడ పోలీస్ పార్లర్స్ లోని, అది మేజర్ గా క్రైమ్స్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్స్, రేప్స్, కల్పబుల్ హోమ్సైడ్, బాయ్టీ అట్లాంటివి ఉంటాయి. సో దాంట్లో టోటల్ గా చూస్తే 36% ఇంక్రీజ్ అయింది. ఇందులో మేజర్ కాంట్రిబ్యూటర్ రేప్ కేసెస్ వల్ల అయింది. లాస్ట్ ఇయర్ మనకి 64 రేప్ కేసెస్ రిపోర్ట్ అయినా, ఈ సంవత్సరం 84 రేప్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. కానీ ఇవి మీకు తెలుసు దాట్ ఇప్పుడు అది టీనేజెస్ లో లేకపోతే ప్రీ అడల్ట్హుడ్ స్టార్టింగ్ స్టేజ్ లోనే లవ్ అఫేర్ కావడం, లేకపోతే అది వేరేది ప్రలోభాలు చెప్పి అది అక్కడ జాబ్ ఉంది, అది పెళ్లి చేసుకుంటామని అట్లాంటి జరిగిన తర్వాత వాళ్ళ మధ్య అది భేదాలు రావడం, డిఫరెన్సెస్ వచ్చినాక తర్వాత అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి రేప్ కేసెస్ ఇవి వీటిలో ఎక్కువ ఉన్నాయి. థెఫ్ట్ కేసెస్ కూడా కొన్ని మన దగ్గర పెరిగినాయి. 3 ఉండే లాస్ట్ ఇయర్, ఈసారి 16 కేసెస్ అయినాయి. ఇవి ముఖ్యంగా మన దగ్గర ఇక్కడ హైవే మీద బస్సెస్ ఏదైతే పోతున్నాయో, బస్సెస్ లో ఎవరైనా అక్కడ బస్ ఎక్కి మన ఏరియా దగ్గర వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంటుందో, అది పర్స్ ఉంటుందో, అది కట్ చేసి దాని నుంచి తీసుకెళ్ళడం వర్కౌట్ ఆల్రెడీ చేసినాము. కొన్ని కేసెస్ ఇవి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే గవర్నమెంట్ కి అది బకాయా పెండింగ్ ఉందో, సీఎంఆర్ రైస్ ఇవ్వడం, బేసికల్గా ఆ కైండ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి.